ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా రచింపబడిన సందేహ నివారణని కొంత భాగం తెలుసుకుందాం. భక్తుడు: స్వామి, మునుపు చెప్పిన భారత యుద్ధం రీతిగా ప్రతి ఒక్కరి హృదయమందు రామాయణం కూడా జరుగుతున్నదా? స్వామి: సందేహం లేదు, తప్పక జరుగుతూనే ఉన్నది. భక్తుడు: ఇందులో రాముడు ఏ రూపముగా ఉన్నాడు? స్వామి: ఆత్మే రాముడు. తాను జీవుని వేషమును ధరించి దేహవస్త్రధారి అయి వచ్చినవాడు. భక్తుడు: మరి తాను సంకల్పసిద్ధుడై సర్వశక్తిమడి ఎందుకు ఇంత కష్టపడను? స్వామి: లీలా వినోదమే కానీ తనకు కష్టమెక్కడది, సుఖమెక్కడది? ఈ రెండూ లేని ఆనంద స్వరూపుడు తన మాయా సంకల్పముచే సర్వమును సృష్టించును, సర్వమును లయమునుచును. ఈ లోక నాటక రాగమందు ఒక్కొక్క గుణమును ఒక్కొక్క స్వరూపముగా చూపించి తాను ఒక స్వరూపమును ధరించి జీవితమును రామాయణమును జరిపించినాడు. అట్టి రామాయణము నేటికి కూడా ప్రతి హృదయమందు జరుగుతూనే ఉన్నది. అన్నింటికీ ఆత్మారాముడు సాక్షిభూతుడై చూస్తూనే ఉన్నాడు. భక్తుడు: అయితే జీవి రూపుడైన జడము ఏ రీతిగా రామాయణంలో ప్రవేశించినది? స్వామి: ఈ జడము బ్రహ్మజ్ఞానం అనేటువంటి చైతన్యమును వరించును. ఆ బ్రహ్మజ్ఞాన చైతన్యమే సీత అను పేరున పుట్టినది. అప్పుడు ఈ జడ చైతన్యములు ఒకటిగా ఏకమగును. వాన్నే సీతారాములను పేర్లతో సంబోధించున్నారు. ఈ రెండు ఏకముగా ఉన్నంతకాలము ఏ బాధలు ఉండవు. ఈ రెండింటి యొక్క ఎడబాటే కష్ట ప్రారంభము. భక్తుడు: అది ఎట్లు స్వామి? స్వామి అంటున్నారు: బ్రహ్మజ్ఞానమును సీత జీవి రూపమందున ఆత్మను వదిలిన అంధకారమును జీవితపు అడవిలో పడక తప్పదు. జీవి బ్రహ్మజ్ఞానమును సీతను పోగొట్టుకునేట వలన అంధకారమును అడవిలో సంచరించక తప్పదనేటువంటి అర్థమును చూపుట కొరకే రాముడు ఇట్లు నటించినాడు. భక్తుడు: అట్లయినా లక్ష్మణుడు వెంటనే ఉండినే, అది ఏమి కారణము? అతని జీవితంలో ఏ పేరునందున్నాడు? స్వామి: అట్టి అంధకారమైన జీవితపు అడవిలో ఒంటరి కావద్దు, మనస్సు అనే లక్ష్మణుని ఎడబాయిగా ఉండమని తెలిపినాడు. భక్తుడు: మరి వాలి సుగ్రీవులు చేరే వారు ఎవరు? స్వామి అంటున్నారు: అట్టి అంధకార జీవితంలో సంచరించు సమయమున దీనత్వము, వివేకము అనేవి రెండు వైరములతో ఉండుననియు, అట్టి సమయమున దీనత్వమును వారిని తెగటాచవలననియు చూపినాడు. ఆ దీనత్వ వివేకములే వాలి సుగ్రీవులు. దీనత్వమే వాలి, వివేకమే సుగ్రీవుడు. భక్తుడు: వారిరు మధ్య చేరిన హనుమంతుడెవరు? స్వామి: దీనత్వమును తెగటాచుటకు తగిన సహాయకారి అతనే ధైర్యం అనేటువంటి రూపమునున్నాడు. ఆ ధైర్యమును హనుమంతుని విశ్వాసపాత్రునిగా చేసుకునటం వలనే మోహసాగర మన్నో సప్త సముద్రములను శుభముగా దాటగలడనేటువంటి నిశ్చయమును చూపుతూ లంకకు హనుమంతునితో సేతు కట్టించినట్టు చూపినాడు. భక్తుడు: అవి దాటిన తర్వాత ఏమి చేయాలనే ఉద్దేశము? స్వామి: రాముడు సేతువు దాటి ఏమి చేసినది నీకు తెలీదా? మోహమును దాటిన తక్షణము రజోగుణ తమో గుణములనేటువంటి రావణుని కుంభకర్ణుని చంపివేశాను. మిగిలిన చిన్న తమ్ముడైన సత్వగుణము అనగా విభీషణులకు పట్టము కట్టెను. కానా 3 గుణములను 3 అన్నదముల వలె చూపి వారినే రావణ, కుంభకర్ణ, విభీషణుల పేరుతో చూపించినాడు. భక్తుడు: తర్వాత ఏమి సాధించినట్లు? స్వామి అంటున్నారు: ఏమి సాధించుట? అనుభవ జ్ఞానమైన సీత అను చైతన్యమును చేరుట. ఎప్పుడు తిరిగి జడ చైతన్యములు కలియునో అదే పట్టాభిషేకము అనగా జీవన్ముక్తి. కాన రామాయణములో సారమేమన మానవుని ఎందున్న జీవి మనస్సు, జ్ఞానము, దీనత్వము, వివేకము, మోహము, ధైర్యము, రజస్సు, తమస్సు, సత్వము విని ఒక్కొక్క దాని ఒక్కొక్క రూపనామముగా సృష్టించి ఏ రీతిగా జయించవలను, సాధించవలనేటువంటి విధానమును ఆత్మస్వరూపుడు రామస్వరూపమున వచ్చి నటించి, నడిపించి, చూపించి చేయించినాడు. కాన ఆనాడితో రామాయణం ముగియలేదు. ఎవరెవరు జీవితము ఇన్ని మార్గములు సాధించి కడకు అనుభవ జ్ఞానం పొంది సత్వగుణమునకు పట్టము కట్టుదురో అంతవరకు వారి వారి హృదయ భూమి యందు రామాయణం జరుగుతూనే ఉండెను. ఒకవైపున భారత యుద్ధము, ఒకవైపున రామాయణము, ఒకవైపున భాగవతము, ఈ రీతిగా జీవితమునందు నిత్యము జరుగుతూనే ఉన్నవి. ఇవి సూక్ష్మ రామాయణ భారత భాగవతములు. తెలిసినదా? సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే